అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో కొన్ని పట్టు లెహెంగాస్ వర్క్స్ అలాగే బ్లౌజెస్ చూపిస్తాను. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ లంగా వచ్చేసి చిన్న పాపదన్నమాట. అయితే బనారసి పట్టులో తీసుకున్నారు. పాపకు వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మన దగ్గర స్టిచ్ చేయించుకున్నారనమాట. ఇది వచ్చేసి ఎల్లు పలకనెక్ లాగా అనేది ఉంటుందన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బుటీస్ లాగా వచ్చాయి కదా, చిన్న చిన్న బుటీస్ అనేవి కింద ఫ్రిల్స్ లాగా ఇప్పుడు మోడల్ అయితే ఉంది కదా, అట్లా మోడల్ కోసం అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేయించుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసి బుగ్గ హ్యాండ్ పెట్టుకుంటామండి అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారనమాట. మొత్తము బెనారసీలో చాలా బాగుంది, మంచి షైనింగ్ అయితే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ అనేది వచ్చేసింది. ఇది కూడా అక్కా చెల్లెళ్ళకు అనమాట. ఇది పింక్ బార్డర్ అనేది వచ్చిందనమాట బెనారసీ క్లాత్లో. దీనికి సేమ్ అనేది మనము ఇట్లా పింక్ అనేది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా సేమ్ రెండు ఒకే విధంగా స్టిచ్ చేయించుకున్నారనమాట. లెహెంగాలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేశాను. రెండే ఉన్నాయి కాబట్టి నేను అనేది ఇంకొక కలర్ లీవ్స్కి అనేది లైట్ ఎల్లో కలర్ అనేది పెట్టాను అనమాట. ఇది కూడా సేమ్ టు సేమ్ ఇద్దరు ఒకేలాగా చిన్న చిన్న బూటీస్ అనేవి కింద మనకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి కదా మోడల్ బ్లౌజ్ కోసం ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారు. ఈ రెండు లెహెంగాస్ ఎలా ఉన్నాయనేది ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి అప్లిక్ వర్క్ అనమాట. అప్లిక్ వర్క్ అనేది నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఎలా మనం అప్లిక్ వర్క్ అనేది బ్యాక్ పార్ట్ అంతా ఇట్లా వస్తుంది అనమాట నెట్తో. ఇది వచ్చేసి ఒక 10,000 శారీ అని ఈ విధంగా వేయించుకున్నారనమాట. ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి మనకు అప్లిక్ వర్క్లో వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ అనేది వద్దండి అని చెప్పేసి మనకు బ్యాక్ ఫ్రంట్ మాత్రమే ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు ఇంకొక వీడియోలో మరొక వీడియోలో అనేది మొత్తం ఫుల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అప్లిక్ వర్క్లో అనేది చూపిస్తాను. శారీ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బుటీస్ వచ్చేసి కంచిపట్టు శారీ అనమాట. మీనా వర్క్ అనేది వచ్చేసింది. ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. నెమిలి గ్రీన్ లాగా బ్లౌజ్ బార్డర్ అనేది వచ్చేసింది. అలాగే శారీ వచ్చేసి ఒకలాంటి గ్రీన్ టైప్లో అనేది ఉందన్నమాట. లీఫీ గ్రీన్ అనేది మిక్స్ అయ్యి లైట్ గోధుమ రంగులో ఉండి ఈ విధంగా ఉందన్నమాట. మీకు కావాలని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇది వచ్చేసి చిన్న బేబీది ఫ్రాక్ అనమాట. ఈ బేబీ ఫ్రాక్కి మనం అనేది నెక్కి హ్యాండ్స్కి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసాము. 1 year లోపు బేబీని అనమాట. ఈ విధంగా బ్యాక్ అనేది ట్యాజల్స్ ఇచ్చేసి ఒక నెట్ క్లాత్ అనమాట. ఇది నెట్ క్లాత్కి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లాగా బంచెస్ లాగా అక్కడక్కడ మనకు ఫ్లోరల్ ఫ్లవర్స్తో అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మనం ఓన్గా డిజైన్ చేసాం ఒక ఫ్లవర్ లాగా అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ లెహెంగాస్ వచ్చేసి ఒక శారీ అనమాట. ఈ శారీకి నేను ఐరన్ ప్లీట్స్తో ఈ విధంగా డిజైన్ చేశాను. బాడీ పార్ట్కి వచ్చేసి స్టాప్స్ లాగా పెట్టేసి మనకు కొంగు పార్ట్లో పళ్ళు పార్ట్లో అనేది వస్తుంది కదా, ఇట్లా ఈ భాగం అనేది ఇద్దరు పిల్లలకి ఫ్రంట్ సైడ్ పెట్టేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మిగిలిన క్లాత్ అనేది యూజ్ చేస్తూ ఇలా స్టాప్స్ అనేది ఇచ్చి ఐరన్ ప్లీట్స్తో ఈ విధంగా స్టిచ్ చేసామన్నమాట. ఇలానే కాదండి, మీకు ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ చేస్తాము. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నంబరు అనేది వీటి బ్లౌజెస్ వచ్చేసి ఎలా అంటే కోట్ మోడల్ అనేది ఇచ్చాము ఇద్దరికి అనమాట. సేమ్ ఈ విధంగా ఇది వచ్చేసి రెడీమేడ్ క్లాత్ అనేది జిగ్జాగ్ స్టైల్లో ఈ విధంగా క్లాత్ అనేది తెచ్చుకున్నారు. కట్ వర్క్ అనేది యూజ్ చేసి అలాగే హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్ అనమాట. చిన్నపిల్లలకి ఎల్బో హ్యాండ్ కోట్ టైప్ అనేది మనం ఇట్లా డిజైన్ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా కోట్ మోడల్ అనేది ఇట్లా క్రాస్ కటింగ్ అనేది కట్ వర్క్లో పెట్టామన్నమాట. నెక్కు కింద వచ్చేసి ఫినిషింగ్ కోసం నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాము. ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. ఇట్లా 2 కిడ్స్కి అనేది ఇలా డిజైన్ చేసామండి. ఇది కూడా చిన్న అమ్మాయిది
సేమ్ టు సేమ్ ఇదే విధంగా మనకు ఒకే కస్టమర్ వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు అనమాట. అమ్మాయికి ఇలా డిజైన్ చేశాను. మొత్తం 2 లెహెంగాస్ అనేది ఇలా ఉన్నాయి. ఐరన్ ప్లీట్స్ అనేది లెహెంగాకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇట్లా చాలా బాగుంటాయి. మనకు వేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న స్వీట్ హార్ట్ నెక్ లాగా అనేది వచ్చేసి మనకు బ్యాక్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఓవరాల్గా కట్ వర్క్లో వచ్చి పువ్వుల్లాగా ఫ్లోరల్లో చాలా బాగుంటుంది అనమాట, కొమ్మలు కొమ్మల్లాగా. శారీ ఇదివరకు వీడియోలో నేను ఇది చూపించాను కదా, షార్ట్ వీడియోలో. ఓవరాల్గా ఈ విధంగా ఉందన్నమాట. జెరీ వీవింగ్ అనేది సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసి పింక్ అనేది మనకు కొంగు పాట్కి పళ్ళు పాట్కి అనేది వస్తుంది. మొత్తం బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. టాజల్స్ అలాగే వర్క్, ఫాల్స్, స్టిచ్చింగ్ అన్నీ మన దగ్గర ఇచ్చారు. అదేవిధంగా ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్ బ్రైడల్ లుక్లో అనేది ఇలా వస్తుందన్నమాట. కింద వచ్చేసి 2 కాంబినేషన్తో ఉన్న శారీకి మనం అనేది సింపుల్గా 2 కలర్ల దారాలు అనేది మనం ఇచ్చాము. గోల్డ్ జరీ ఎక్కువ యూజ్ చేసి శారీ వచ్చేసి నేమిలీ గ్రీన్ లాగా అనేది వస్తుందన్నమాట. దానికి పాచి కలర్ బార్డర్ అనేది వచ్చి ఈ విధంగా ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న ఇప్పుడు కట్ వర్క్లో నేను అనేది అప్లిక్ వర్క్ అనేది డిజైన్ చేశాను అనమాట. ఇది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఫొటోస్ అనేది యాడ్ చేశాను, ఒకసారి చూడండి. నెట్టు అనేది మనకు శారీలో వెల్వెట్ కలర్ అనేది ఎక్కువ వంగపూత కలర్ లాగా మనకు యాడ్ అయ్యింది కాబట్టి నేను అనేది నెట్ క్లాత్తో ఈ విధంగా చాలా సింపుల్గా బ్రొకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది కదా, అట్లా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి చిన్న సెమీ పట్టు శారీ అనమాట. పింక్ అండ్ రమా బ్లూలో వచ్చేసింది అనమాట. ఈ శారీకి చాలా సింపుల్గా డిజైన్ అనేది చేశాను. ఇది కూడా షార్ట్ వీడియోలోనే పెట్టాను. మనకు సింపుల్ వర్కులు కావాలండి అని వస్తారు అని అన్నప్పుడు మనకు కృష్ణ డిజైన్స్లో ఎక్కువగా ఇలా సింపుల్ డిజైన్స్ ట్రెండింగ్లో చాలా బాగున్నాయి కాబట్టి నేను చెప్పాను కదా ఇది వరకు వీడియోలో కూడా. అట్లనే ఇవన్నీ హ్యాంగింగ్స్ చిన్న మోడల్ అనేది పెట్టేసి రోజా ఫ్లవర్ లాగా ఇలా డిజైన్ చేశాను. అలాగే మొత్తము శారీ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. ఇది కూడా ఇంకొక బ్లౌజ్, ఇది వరకు పాచ్ కలర్ బ్లౌజ్ అనేది చూపించాను కదా స్టిచ్ అయిన తర్వాత, అలా ఇది కూడా అనమాట. ఇది ఒక బ్లౌజ్. 2 బ్లౌజెస్ అనేది కలర్ కాంబినేషన్ అనేది వేరే, కాకపోతే ఇది పింక్ అది పాచి కలర్, ఒకే కలర్ ఒకే మోడల్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి మనకు వేసినప్పుడు ఈ విధంగా అనేది మొత్తము ఒకే ఫ్రేమ్లో ఈ విధంగా డిజైన్ చేసాము, చిన్న చిన్న ఫ్లవర్స్. ఈ కింద అనేది ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి అనమాట, మనకి బుగ్గ హ్యాండ్ అనేది పెట్టుకొని పిల్లలకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా డిజైన్ చేసాము. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది ఉంది. జరీ అనేది ఎక్కువ ఉండి బెనారసీ పట్టులో లెహెంగా అనేది తీసుకొని పట్టు పీస్ మీద బార్డర్కి తగ్గట్టు బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని ఇలా డిజైన్ చేసామన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్, అదేవిధంగా కింద వచ్చేసి ఇప్పుడు కుచ్చులాగా పెట్టేసి కింద ఫ్రంట్ సైడ్ అనేది పెట్టుకుంటారు కదా, ఆ విధంగా అన్నట్టు స్టిచ్చింగ్ అనేది వర్క్ అనేది చేయించుకున్నారు. ఇది వచ్చేసి మంచి షైనింగ్తో బెనారసీ పట్టులో ఇలా ఉందన్నమాట. లెహెంగా క్లాత్ అనేది రెడీమేడ్గా వాళ్ళు తెచ్చుకున్నారు, మేమే స్టిచ్ చేసుకుంటామండి, ఓన్లీ వర్క్ అనేది వేయండి అని. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ అమ్మాయి టైలర్ అనమాట, నేనే స్టిచ్ చేసుకుంటాను అక్క అని ఈ విధంగా 2 లెహెంగాస్కి వర్క్ అనేది డిజైన్ చేసుకున్నాను. మొత్తం పలక నెక్కులో వర్క్ అనేది ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మొత్తం అదే విధంగా ఎట్లా అంటే ఇటు అటు మనకు ఫ్రంట్ సైడ్ అనేది డిజైన్ వచ్చేసి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా ఒక డిజైన్ ఎంబ్రాయిడరీలో చాలా ట్రెండింగ్లో ఉన్న ఎంబ్రాయిడరీ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి బ్రైడల్ లుక్లో మగ్గం ఫినిషింగ్తో అయితే ఉంటుందండి. ఇవి హ్యాంగింగ్స్ కూడా ఇలా డిజైన్ చేసాము. అదేవిధంగా కట్ వర్క్ అనేది వస్తుంది. కట్ వర్క్ వచ్చి హ్యాండ్కి అనేది ఫుల్ ఓవరాల్గా వర్క్ అనేది వస్తుంది.
ఇది ఎట్లా కనిపెడుతుంది అని అంటే, మొత్తం మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మగ్గమా ఇది లేకపోతే కంప్యూటర్ అన్నట్టు ఉంటుందన్నమాట. మగ్గం ఫినిషింగ్లో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా ఇట్లా చిన్న చిన్న బుటీస్తో కట్ వర్క్ లాగా వచ్చి చాలా బాగుంటుంది. ఇది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అన్నమాట. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త మోడల్స్ చాలా బాగా వస్తున్నాయి, అవే వేయించుకుంటున్నారు అన్నమాట కస్టమర్స్ వచ్చేసి. కొంతమంది అయితే మనకి చాలా సింపుల్గా కావాలని అడుగుతారు, కొంతమంది ఇట్లా హెవీగా కావాలని. ఇవన్నీ కూడా మ్యారేజ్కి సంబంధించి బ్లౌజెస్ అన్నమాట. ఇది కూడా సేమ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇట్లా వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లో ఇట్లా లైన్స్ వచ్చి స్టోన్స్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ మనకు ప్యాచ్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అప్లిక్ వర్క్ నెట్తో అయితే కూడా వేయించుకోవచ్చు. వాళ్ళు సింపుల్గా కావాలని చెప్పేసి ఈ విధంగా మన దగ్గర డిజైన్ చేయించుకున్నారనమాట. చిన్న సెమీ కట్ వర్క్ లాగా వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్. 2 కాంబినేషన్తో జెరీ అనేది ఎక్కువ యూజ్ చేసి, బ్లూ కలర్ రామా బ్లూ అనేది నెమలికంఠం కలర్ లాగా ఉంది కదా, అట్లా అన్నమాట. ఆ కలర్తో ఒకటి 2 కలర్సే అన్నమాట ఎక్కువ ఎలివేట్ చేశాను. మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. కింద పార్ట్ వచ్చేసి మనకు నడుము దగ్గర థ్రెడ్ పైపింగ్తో యూజ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్ అనేది ఇలా వేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను స్టిచ్ అయిన తర్వాత చూపించాను కదా, ఆ బ్లౌజ్ అనేది మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వేస్తుంది. చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. కొత్త డిజైన్ ఇది. ఈ విధంగా నాటు స్టిచ్, అలాగే మనకు లవంగం స్టిచ్ లాగా అనేది వచ్చి రౌండ్ సర్కిల్స్ లాగా ఇట్లా ఫ్లవర్స్లో ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ లాగా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్లౌజెస్ కూడా, ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నారు కదా, అదేవిధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉందన్నమాట. సిల్వర్ అనేది ఎక్కువ మనకు హైలైట్ చేసి, శారీ అంతా సిల్వర్ థీమ్తో ఉంది కాబట్టి మనం సిల్వర్ జరీ అనేది ఎక్కువ యూజ్ చేసి, బ్లూ కలర్ అనేది, గ్రీన్ అనేది కూడా ఎక్స్ట్రాగా అక్కడక్కడ మనం యాడ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది కొంచెం లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నాట్ స్టిచ్ అనేది 2 కలర్సే అన్నమాట. బ్లూ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న శారీకి మనము లీవ్స్కి అనేది ఎక్స్ట్రా ఒకటి ఇచ్చాము. ఏంటి అంటే ఇది గ్రీన్లో ఇట్లా ఇవ్వడం వలన మనకు అనేది కొంచెం లుక్ అనేది మారిపోతుంది, కొంచెం హైగా కనపడుతుంది అన్నమాట లుక్ వైజ్గా. ఇట్లా ఈ లీవ్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి. ఈ లీవ్స్లో కూడా రకాలు ఉంటాయి కదా, ఇది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ వర్క్ అనేది అందంగా కూడా చాలా బాగుంటుంది. ఈ వర్క్ అనేది అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్, ఇట్లా మనకు 2-3 రకాలు అనేది కనపడతాయి. మళ్ళీ అక్కడక్కడ మధ్యలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కట్ వర్క్ వచ్చి కొమ్మలు లాగా వచ్చి లీవ్స్, అలాగే మంచి లుక్ అనేది ఉంటుంది. హ్యాండ్కి బ్రైడల్ లుక్ లాగా మగ్గం వర్క్తో ఉన్నట్టుండి మనకు స్టోన్స్ అనేది పెట్టుకుంటే మనకి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్న తేడా అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇట్లా జరీ అనేది సిల్వర్ కాంబినేషన్లో ఎక్కువ యూజ్ చేసి హైలైట్ అనేది చేసాము. ఇవే కాదండి, మీకు ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ చేస్తాము. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వర్క్స్ అనేవి కూడా సేల్ చేస్తాము. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ త్రూ ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మొత్తము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్ అనేది. చాలా బాగుంది. శారీ టాజల్స్, ఫాల్స్, స్టిచ్చింగ్, వర్క్స్ అన్నీ కూడా మా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారు చూడండి. 2 కాంబినేషన్సే ఉన్నాయన్నమాట. పింక్ కలర్ బార్డర్కి బ్లూ కలర్ శారీకి సిల్వరు అనేది ఎక్కువ హైలైట్ అయింది కాబట్టి నేను అనేది 2 కలర్స్తోనే లీవ్స్కి అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేయడం వల్ల చాలా బాగుందన్నమాట లుక్ అనేది. ఈ విధంగా మొత్తం ఉంది. అలాగే ఇంకొక బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్లో కావాలండి అన్నారు కదా, ఆ బ్లౌజ్కి చూపిస్తాను. ఇది మొత్తం
బ్లౌజు శారీ టాజల్స్ అంతా ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది. బెనారసి పట్టు శారీ అన్నమాట ఇది. దీనికి పట్టు క్లాత్ అనేది మన దగ్గరే తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నారు. క్లాత్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, పట్టు క్లాత్లు అనేవి. అలాగే ఈ శారీ వచ్చేసి చాలా సింపుల్గా కావాలండి అని ఇంకో కస్టమర్ అన్నమాట. ఇది ఇలా డిజైన్ చేసాము. శారీ అయితే చిన్న చిన్న డాట్స్ లాగా ఫ్లవర్స్ లాగా వచ్చి ఉందన్నమాట. రామా గ్రీన్ లాగా బార్డర్ అనేది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి పట్టు ఉంది కదా మనకు హ్యాండ్స్కి, దాని మీదనే వేయించుకున్నారనమాట. పింక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకు హ్యాండ్స్ డిజైన్ చేసినా కానీ చాలా ఎలివేట్గా కనిపెడుతుంది అనమాట. ఈ టాజల్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసాము. అలాగే చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్గా అయితే ఈ డిజైన్ అనేది ఉంది. ఇట్లా మనకు సింపుల్గా కావాలని అనుకుంటే మీకు ఎంబ్రాయిడరీ వేసే వాళ్ళైతే గిన మనకి కృష్ణాలో చాలా బాగా డిజైన్స్ అనేవి సింపుల్ డిజైన్స్ అలాగే కొత్త లుక్గా అనేది కూడా కనబడతాయి అన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి చిన్న మనకు కింద అయినా కూడా చిన్నగా ఇట్లా బార్డర్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఇట్లా బంచ్ కావాలంటే బంచ్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనేది మనం కింద బార్డర్ ఒకటి యూజ్ చేయొచ్చు. ఇట్లా కొంచెం యంగర్స్కి అట్లా కావాలనుకుంటే ఇట్లా మనం పైన ఒక బంచ్ లాగా అయితే వేస్తుంది కదా, ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. శారీ అనేది ఇలా ఉంది. రెడీమేడ్ టాజల్స్ వచ్చేసి మంచి షైనింగ్ అనేది వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా సింపుల్గా కావాలండి అని ఇలా డిజైన్ చేయించుకున్నారు. మొత్తం థీమ్ అంతా జరీ వీవింగ్తోనే ఉంటుందన్నమాట. చిన్న చిన్న బూటీస్ అట్లాగా. కింద వచ్చేసి బార్డరు ఈ విధంగా ఉంది. శారీ వచ్చేసి చాలా బాగుందండి. షైనింగ్ అనేది రియల్గా ఇంకా బాగుంది వీడియోలో కంటే. ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి చాలా సింపుల్ బడ్జెట్లో డిజైన్ చేయించుకున్నారు. ఫాల్స్ అలాగే మనం స్టిచ్చింగ్ అంతా ఇలా డిజైన్ చేశాను. మొత్తానికి ఈ విధంగా శారీ అనేది ఉందన్నమాట. డిజైన్ అనేది మనకు 2 in 1గా కూడా ఉపయోగపడుతుంది ఈ వర్క్ అనేది. ఇట్లా మనకు సపరేట్గా బంచ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఇట్లా ఈ విధంగా ఉంది. దీనికి కలర్స్ అనేవి నేను 2 కలర్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా లైట్ గ్రీన్ అనేది యాడ్ చేశాను లీవ్స్కి. ఇట్లా యాడ్ చేయడం వల్ల కొంచెం లుక్ అనేది బాగా కనపడుతుంది. అట్లాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి కదా, ఇంకా అక్కడ అనేది జరీ ఫ్లవర్స్ అనేది జరీ థ్రెడ్తో వేశాను. మిగతా అంతా నార్మల్ థ్రెడ్ అనమాట. లైట్ గ్రీను పింక్ అనేది మనకు మెయిన్గా తీసుకున్నాము. ఈ చిన్న ఫ్లవర్స్కి చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ అవుట్లైన్ అనేది ఇస్తుంది అనమాట మిషన్. ఇట్లా చిన్న చిన్న అవుట్లైన్ అనేది ఇచ్చి చిన్న డాట్స్ లాగా వచ్చి వర్క్ అనేది సింపుల్గా ఉన్నప్పటికీ మనకు ఎలివేట్ అయితే చాలా బాగా అవుతుంది అన్నమాట. నెక్లో కూడా చూడండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్లో కూడా అక్కడక్కడ చిన్న డాట్స్ లాగా వచ్చేసి మనకు ఈ జరీ బుటీస్కి అంతా అవుట్లైన్ కూడా ఇస్తుంది అన్నమాట. చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తానికి చిన్న ఫ్లవర్స్ అనేది జరీతో మనం వేసినాం కాబట్టి లుక్ వైజ్గా చాలా బాగుంది. బ్యాక్ అంతా రౌండ్ నెక్, బ్యాక్ ఫ్రంట్ రౌండే వస్తుంది. ఇట్లా కట్ వర్క్ కాకుండా మనకు ఈ విధంగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. బార్డర్ అనేది ఇట్లా వచ్చేసింది అనమాట బ్లౌజ్కి. ఈ బార్డర్ మీదనే మనం పింక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం వేసినా కూడా కనబడుతుంది. మాకు ఈ బ్లౌజ్ మీదనే వేయండి అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనం అట్లే వేసాము. మొత్తం ఇట్లా మ్యాంగో థీమ్ లాగా ఉండి చిన్న చిన్న బూటీస్ అనేది ఉందన్నమాట శారీ అంతా. ఇవే కాదండి, మీకు ఎలా కావాలన్నా అలా డిజైన్ చేస్తామన్నమాట. ఎవరైనా మీకు కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లా రెడీమేడ్గా టాజల్స్ అనేవి వచ్చాయి. పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా జరీ వీవింగ్తో చాలా మంచి లుక్ అనేది వచ్చేసి షైనింగ్ అనేది బాగుందన్నమాట. శారీ అనేది ఈ విధంగా స్మూత్గా శారీ అనేది ఇలా ఉందండి. మొత్తం ఓవరాల్గా డిజైన్స్ అనేవి ఇలా ఉన్నాయి.
మీకు నెట్ మీద ప్యాచ్ వర్క్ అనేది నేను చెప్పాను కదా, ఆ వర్క్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎవరికైనా కావాలంటే చూసి నేర్చుకోండి అప్లిక్ వర్క్ ఎలా చేయాలనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.